మేము ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాము, అక్కడికి వెళ్ళినప్పుడు మాతో వచ్చిన వాళ్ళు చాలా వరకు ఆ ఇజ్రాయెల్ ప్రజలు పక్కన వెళ్ళి ఫోటో దిగాలని ఆరాటపడుతుంటారు. అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలని, వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం మనందరికీ, మనకు ఆశ. ఎందుకంటే మనం ఇజ్రాయెల్ ప్రజలను ఎంతో ప్రేమిస్తాం, ఇజ్రాయెల్ దేశం కోసం మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఒక్కసారి లైఫ్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలని చెప్పి కొంతమంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఇల్లు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, పొలాలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, భర్తతో పోట్లాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నగలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎలాగోలాగ ఒకసారి ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టి వచ్చేస్తే ఇక ఏదో నిజంగా పరమ కానానికి వచ్చేసినట్లు, పరలోక రాజ్యానికి వచ్చినట్లు ఫీల్ అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇజ్రాయెల్ దేశాన్ని ఎంతో ప్రేమిస్తాము, ఇజ్రాయెల్ని ఎంతో ప్రేమిస్తాం. కానీ ఇజ్రాయెల్ ప్రజల గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు లోబడనొల్లని ప్రజలు, లోబడరండి. ఆ మధ్య ఒకడు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్ట, ఆయన చేసుకోబోతున్న అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి, కోరికలు ఉంటాయి కదండి, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా ఉంటుంది. తను చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, సిల్కి ఏరు ఉండాలి, ఏంటండి ఇలా ఏదో కోరుకున్నాడండి పాపం. అలా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ముద్దుగా మాట్లాడాలి, అంటే రకరకాలుగా అనుకుని 100 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఊరంతా వెతికాడు. ఎక్కడా తనకు ఆయన అనుకున్న అమ్మాయి దొరకలేదండి. చివరికి ఒక అమ్మాయి దొరికింది. 99 ఆయన అనుకున్న 99 క్వాలిటీస్ ఉందండి, ఒక్కటి తప్ప 99 ఉంది. అప్పుడు అన్నారంటే, రే 99 ఉన్నాయి కదరా, చేసుకోరా, ఇంకా ఆలస్యం అయితే ఇప్పటికి బట్టతలు వచ్చిందిరా, ఇంక నీకు అమ్మాయి ఆడ దొరుకుతుందిరా, చేసుకోరా అని చెప్పి అంటే మొత్తం మీద పెళ్లి చేసుకున్నాడంట. 99 క్వాలిటీస్ ఉంది, చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా తెలివిగలది, చాలా జ్ఞానం గలది, ఆయన అనుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. ఒకటి తప్ప. ఏంటి ఆ ఒకటంటే, లోబడదంటండి ఆ మనిషికి. ఆ అమ్మాయి లోబడ మనసే ఉండదు తనకు, ఎవరేం చెప్పినా లెక్క చేయదండి. అంతేగా భర్త అనే అభిమానం లేదు, అమ్మా నాన్ననే అభిమానం లేదు, అత్తమామ అనే అభిమానం లేదు, దైవ సేవకులనే అభిమానం లేదండి. ఎవరు చెప్పిన వెందు నేను ఇంతే అంటది, నేను ఇలాగే ఉంటాను, ఎవరికి నేను లోబడి అంటది. ఇక అతని జీవితం సంతోషంగా ఉంటుందండి. నేను అంటాను, ఆయన అనుకున్న 99 క్వాలిటీస్ లేకపోయినా ఒక్క క్వాలిటీ విధేయత అనేది ఉండుంటే ఆయన సంతోషంగా ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజలు పేరుకు మాత్రమే 6 లక్షల మంది ప్రజలు ఉన్నారండి, కానీ ఒక్కడు లోబడ్డు. దేవుడు అంటాడు, మోషే నీవు కంగారు పడద్దు, నీవెందుకు అధైర్యపడతావు? మోషే అంటే, ప్రభు నువ్వు నాకు నా మీద కటాక్షం చూపించావా, నువ్వు నాకు మేలు చేసావా, కీడు చేసావా? నేను వద్దు 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 అన్నాను, నన్ను బలవంతంగా ఈ పరిచర్యలోకి దించావు. నేను ముందుగానే చెప్పాను, ఉన్నాడు కదా అహరోనికి ఇచ్చేసాను, నేను మాట్లాడలేను అని చెప్పాను, నన్ను బలవంతంగా ఈ పరిచర్యలోకి దించావు, ఈ భారాన్ని నా మీద పెట్టావు. నువ్వు నాకు మేలు చేసావా, కీడు చేసావా? ఈ భారాన్ని నేను మోయలేను, ఈ బాధ్యత నేను మోయలేను, ఈ భారాన్ని మోయలేను, వీళ్ళందరూ మోయడానికి వీళ్ళేనన్నా కన్నానా అని నిరుత్సాహపు స్థితి. లైఫ్లో మనకు కొన్నిసార్లు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, కుటుంబస్తులు మనల్ని కష్టపెట్టే కష్టాలు, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనకు అనిపిస్తుంది, అవసరమా మనకిది? నాతో కొంతమంది అంటారు, అయ్యా లైఫ్లో సంతోషం అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అయ్యా. నాకు తెలివి వచ్చిన కాడి నుండి, వివాహం చేసుకున్న కాడి నుండి 1 సంవత్సరం 2 సంవత్సరం నేను హ్యాపీగా ఉన్నానేమో నా భర్తతో, ఆ తర్వాత పిల్లలు, కుటుంబం, ఈ కార్యక్రమాలు పడిపోయి జీవితంలో సంతోషము, సమాధానం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదయ్యా. లైఫ్ లాంగ్ ఈ పిల్లల కోసం కష్టపడి 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 ప్రయాసపడి, నా భర్త ఒకవైపున, నేను ఒకవైపున, ఈ కుటుంబం కోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి వీళ్ళని చదివించి గొప్ప స్థాయికి తీసుకొచ్చాం. కానీ పిల్లలకి తల్లిదండ్రులు విలువే తెలియట్లేదయ్యా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకోసం కష్టపడాలి, ఎందుకోసం ప్రయాసపడాలి? అమ్మ అనే అభిమానం లేనప్పుడు వీళ్ళ కోసం నేను ఎందుకు పోరాడాలి? నాన్న అనే గౌరవం లేనప్పుడు వీళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి? పెద్ద మాట్లాడతారయ్యా పిల్లలు. ఇలా అంటారంట, ఎవడు కనమన్నారు అంట. అనవచ్చండి తల్లిని పెట్టుకున్న మాట. మిమ్మల్ని అడిగామా, మమ్మల్ని కనమని చెప్పామా? ఎవరిని అడిగి కన్నారు మమ్మల్ని? పోషించడం చేత కానప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని ప్రశ్నిస్తుంటే, అయ్యా మేము కన్న పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని మోయలేకపోతున్నాం అయ్యా. ఇంటికి వస్తున్నారు పిల్లలు అంటేనే తల్లిదండ్రులుగా మాకు సంతోషమే వేలు కానండి, వాళ్ళని చూస్తుంటే మాకు ఆవేదనగా ఉంటుందని కొన్నిసారి కుటుంబం భారంగా మారిపోతున్నాయి. ఇంకో కుటుంబం నాకు తెలుసండి,
ఈ మధ్య కాలంలో వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు నాతో చెప్పిన మాట, అయ్యా అమ్మాయికి వివాహం చేయాలని ఒక చోట ఏదో సంబంధం వస్తే చూసాం, కానీ కుర్రోడు బాగానే ఉన్నాడు, చేద్దామని అనుకోను, కానీ కట్న కానుకలు ఎక్కువ అడుగుతున్నారు. అంత స్తోమత మాకు లేదయ్యా, అంత డబ్బిచ్చి వివాహం చేసే పరిస్థితి మాకు లేదు, మాకు ఒక ఇల్లు తప్ప ఇక వేరే ఆధారం ఏం లేదు, ఏదో కొద్ది గొప్ప అంటే ఏదో హెల్ప్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కువగా డబ్బులు అడగడం వల్ల పెళ్లి చేయలేకపోయాం. కానీ ఇప్పుడు సమస్య ఏంటమ్మా, సమస్య చెప్పండి అని అంటే అప్పుడు ఆ కుటుంబం చెప్పినట్టంటే, అమ్మాయి పెళ్లి చూపులు ఆ పెళ్లి కొడుకుని చూసిందంట, మనసును పారేసుకునిందంట. ఏంటండి, మనసును పారేసిందంట, మాటను చేరేసిందంట. అమ్మాయి అంటదంటే, ఇప్పుడు చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. అమ్మ వాళ్ళు కట్నం అడుగుతున్నారు, డబ్బు అడుగుతున్నారు, మరి నేను ఇచ్చి పెళ్లి చేయాలంటే అంత స్తోమత మనకు లేదు కదా తల్లి, కాబట్టి మన స్థాయిని బట్టి ఏదో లేదు నేను మనసు ఇచ్చేసాను ఆయనకి. ఏది పెళ్లి చూపుకి వచ్చినప్పుడు కప్పు కాఫీ ఇచ్చింది కదండి, ఆ కాఫీతో పాటు మనసు కూడా ఇచ్చేసిందంట. భారీ డైలాగులు అండి. అసలు అమ్మా నాన్న ముందు ఇలా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు అనే స్పృహ కూడా లేదు. అసలు నా తల్లి గుండె బద్దలైపోతుంది నేను ఇలా మాట్లాడితే, నా తండ్రి కన్నీరు పెట్టుకుంటాడేమో చాటును వెళ్ళి అనే స్పృహ కూడా లేదు. చేసుకుంటే ఆయనే చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకోండి. మరి మాకు అంత స్తోమత లేదు కదా తల్లి, మరి ఏం చేయాలంటే ఇల్లు అమ్మండి, ఇల్లు అమ్మి నాకు పెళ్లి చేయండి అంటుందంటే అమ్మాయి. ఒక అమ్మాయి 18 సంవత్సరాలు లేదు. వాళ్ళు అంటారన్నా, మేము కన్న పిల్లలేనా, మేము కన్న కూతురేనా ఈ అమ్మాయి, మేము పెంచిన అమ్మాయినా ఈ అమ్మాయి. ఈరోజు మాకు ఇంత భారంగా మారిపోయింది, మమ్మల్ని భయపెడుతుంది, చీటి మాటికి తలుపేస్తుంది, గడి పెడుతుంది, తాడు తీస్తుంది, ఊరి వేస్తుంది, ఏం చేస్తుందో తెలీదు. ప్రియులరా, మోషే విసిగిపోయాడు ఆ ప్రజల వల్ల, ఆ లోబడలోని ప్రజల వల్ల విసిగిపోయాడు, అల్లాడిపోయాడు. ఎందుకంటే 6 లక్షల మంది ఉమ్మడిగా వచ్చేసి మోషే గారి దగ్గర వచ్చి అడుగుతారు, మాకు మాంసాహారం కావాలని ఏడుస్తున్నారంట. ప్రియులరా, చిన్నపిల్లలు ఏడుస్తేనే మనకు చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైనా వాక్యం చెబుతుంటాను, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు పాప వాళ్ళకి గాలి ఆడుకో ఊపిరాడుకో మొత్తం మీద ఆకలేసి ఏడుస్తూ ఉంటారు. ఈ తల్లి ఏం చేస్తుంది, ముందు వరుసలో కూర్చొని ఏంటంటే ఇంకా గట్టిగా, అర్థందండి, సెన్స్ ఉంటుంది కొంతమందికి, ఏడుస్తుంటే సరే గాలి ఆడట్లేదేమో, అసలు కొంచెం గాలికి తీసుకెళ్దాము అని ఉండదు అనమాట. అర్థమైందండి, కళ్ళు మూసి నోరు మూసి ఇటు కొడతా ఉంటారు. నేనంటమ్మా బుద్ధి ఉందా నీకు అసలు? ఆ పిల్లల్ని ఏంటంటే కంట్రోల్ చేసే కొద్దిగా పెద్దగా కేకలు పెడుతుంటారు. నేను అంటానమ్మా బుద్ధి ఉందా నీకు, లే పైకి లేసి ఆ చెట్టు పెట్టి పక్కకి తీసుకెళ్ళు అని వాడు బోరబోరని ఏడుస్తూ ఉంటాడు. సరే మనకు పిల్లలంటే ప్రేమే, కానీ డిస్టర్బ్గా ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు కదా, వాక్యాన్ని వినకుండా చేస్తున్నారు కదా. ఈ జనం ఎప్పుడు పిల్లల్నే చూడనట్టు, అర్థమైందండి, వీళ్ళకి పిల్లలే లేనట్టు, వీళ్ళ పిల్లలు ఏ రోజు ఏడవనట్టు, అర్థమైందండి. ఆ చిన్న బిడ్డ వైపు ఉరుమురుము చూస్తుంటారు, సీరియస్గా చూస్తుంటారు, ఆమెను ఒలాగా చూస్తూ ఉంటారు. నేను అమ్మ నీవు లేమా పైకి తీసుకెళ్ళా, ఏదో ఒక చిన్న పసికూన ఒక కాసేపు ఏడుస్తేనే మనకు ఎవరికైనా ఇరిటేషన్ వచ్చినట్టు ఉంటుంది. ఇక ఆడవాళ్ళు వేస్తే మరీ చిరాకు, మనం ఏదో సమస్యలో ఉంటామో వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటారు. సరే ఎవరి కష్టాలు వాళ్ళకి అనుకోండి పాపం. కొంతమంది వచ్చి కాళ్ళు పట్టుకుని లాగుతుంటారు, నా భయం ఏమి నన్ను పడేస్తుంది. అమ్మ కాళ్ళు వదిలేసి చెప్పు, అయ్యా దేవుడు న్యాయం చేస్తారు, నీ కాళ్ళు పట్టుకు వదలని చెప్పి, నా కాళ్ళు అమ్మ ఉంటు తల్లి, కాళ్ళు జారి పడిపోయేటట్టున్నా నేను, ఉంటు తల్లి నువ్వు లేమంట, అన్నయ్య నా ఆర్తనాదం ఎవరు ఆలకిస్తారు అంటుంటుంది. అమ్మా చెప్పేది చెప్పు తల్లి, నా ముందు ఏడిస్తే లాభం ఏంటమ్మా, ప్రభు సన్నిధులు ఏడవమ్మా, ప్రభు ప్రతిఫలం ఇస్తుంటా. అన్నా ప్రభు చూస్తాడో లేదో కానీ అన్న నీవు చూస్తావు కాబట్టి ఏడుస్తాను ఏడుస్తుంటుంది. ఒకరిద్దరు ఏడుస్తేనే మనకు ఎంతమంది నన్ను ఓదారుస్తామండి, మనం మనుషులే కదా. అలాంటిది 6 లక్షల మంది పురుషులు, 6 లక్షల మంది కాల్బలం, 6 లక్షల మంది పురుషులు వచ్చేసి ఒకేసారి మోషే గారి దగ్గర ఏడుస్తుంటే ఏం చేస్తాడండి, ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు మోషేకి విరక్తి వచ్చేసి, మోయలేను బాబు, నా వల్ల కాదంటే దేవుడు అంటాడు, మోషే నేను దిగి వచ్చి నీతో మాట్లాడతాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా.